ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న ఏ ప్రాజెక్టు మీద ఇప్పుడు ఈరోజు మనం దేవాదులకు సంబంధించిన ఆనాడు 2001లో చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినంటే వేదిక మీద పెద్దలు కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఈ వేదిక మీద ఉన్న దాంట్లో ఎవరైనా 2001 నుంచి 2026 వరకు ప్రజా జీవితంలో ఉండి ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రాజెక్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని సమస్యలు, ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకొన్ని సమస్యలు, ఈరోజు చివరికి పూర్తి చేద్దామని చిత్తశుద్ధితో పనిచేస్తే నిధుల కొరతకు వచ్చింది. భూసేకరణ కూడా ఈరోజు నిధులు ఇవ్వడానికి వెతుక్కునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారం తెలంగాణ రాష్ట్రం మీద ఉండడం వల్ల ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు 70% 80% పూర్తయినా 20-30% పూర్తి చేసుకోవడానికి అవసరమైన నిధులు విడుదల చేయాలంటే నిధుల కొరత ఉన్నది. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రాజెక్టును సమీక్షించి రాబోయే 2 ఏళ్లలో ఎట్టి పరిస్థితుల ఈ ప్రాజెక్టులను అన్నిటిని పూర్తి చెయ్యాలనే చిత్తశుద్ధితోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అధికారుల్లో చైతన్యము, ప్రజలకు ఒక విశ్వాసం కల్పించడానికి మంత్రులందరం కలిసి ఇక్కడికి వచ్చి సమీక్ష చేసినాం. దీనికి సంబంధించిన భూసేకరణ కావచ్చు, నిర్మాణానికి కావచ్చు, మెయింటెనెన్స్కి కావచ్చు, అవసరమైన అన్ని నిధులను కూడా సత్వరమే విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.